కామారెడ్డి కాంగ్రెస్ లో చెలరేగిన పంచాయతీకి శుభం కార్డు పడింది. షబీర్ అలీ, హిందూప్రియ దంపతులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కామారెడ్డి కాంగ్రెస్ సమస్య ముగిసిందంటూ ప్రకటించారు. ఇటు షబీర్ అలీ, అటు హిందూప్రియ దంపతులు కలిసి కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి పనిచేయాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని, అంతేకాని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగొద్దంటూ తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన కామెంట్స్ పై తర్వాత చర్చిస్తామని చెప్పారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మాధవి, గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా కామారెడ్డి ఎపిసోడ్ సంబంధించిన దానిపైన ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. కామారెడ్డిలో రెండు గ్రూపుల మధ్య వివాదం చిలికి గాలివానలా మారింది. ఎపిసోడ్ లో అనేక ఇతర అంశాలు కూడా తెరపైకి రావడంతో ఇది పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ పట్ల కూడా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీ సీరియస్ కావడంతో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా, ఒకవైపు షబ్బీర్ అలీ కానీ మరోవైపు ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా రావడం జరిగింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతుల పైన షబ్బీర్ అలీ మనుషులు క్యారెక్టర్ అసాధన చేసే విధంగా కూడా అక్కడ వార్తలు వేయించడం కానీ తమ క్యారెక్టర్ అసాధన చేస్తున్నట్టు కూడా వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ సంబంధించి కూడా ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మల్లురవి మాట్లాడడం జరిగింది. ఒకవైపు సీనియర్ నేత ప్రభుత్వ ఇప్పుడు ప్రజెంట్ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ ఈ విధంగా మాట్లాడడం పార్టీలో కూడా జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఇరు వర్గాలను కూడా జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతులను, అదేవిధంగా షబ్బీర్ అలీని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వారిని ఇద్దరిని ఒక దగ్గర ఫస్ట్ విడివిడిగా మాట్లాడిన మల్లురవి ఈ అంశానికి సంబంధించి కాంప్రమైజ్ కావాల్సిందే, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఈ పార్టీకి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంశం ఒక కామారెడ్డికి ఎపిసోడ్కి మాత్రమే పరిమితం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి ఇట్లా ఒకరికొకరు గొడవలు పడినట్లయితే రెండు వర్గాలకు సంబంధించిన గ్యాప్ వచ్చినట్లయితే కనుక కార్యకర్తల పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కలిసి పనిచేయాలి, పార్టీ బలోపేతానికి అందరూ పనిచేయాల్సిందే అంటూ కూడా మల్లురవి సూచించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి గతంలోనే తాను మల్లురవి చెప్పినట్టు మల్లురవి కూడా ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ అంటే వీరిని ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ కోర్టు లాగా కలిపే విధానం తీసుకొస్తామంటూ కూడా చెప్పారు. ఆ అంశానికి సంబంధించి కాసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడుతూ అదే అంశాన్ని కూడా మల్లురవి కూడా చెప్పడం జరిగింది. ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి వారిని కాంప్రమైజ్ చేస్తూ కూడా వారికి సంబంధించి అంటే ఇద్దరిని కూడా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పూలు కూడా గులాబీ పూలు ఒకరికొకరు గులాబీ పూలు కూడా అందిపించుకొని వారిని ఒక కాంప్రమైజింగ్ వాతావరణాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇద్దరు కలిసి పనిచేస్తామంటూ కూడా మల్లురవి అధ్యక్షతన వారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇద్దరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ స్వీట్లు కూడా తినిపించుకున్నారు. ఇక్కడ నుంచి ఎలాంటి సమస్యలు ఉండవు, ఆ అంశానికి సంబంధించి కూడా ఇక క్లోజ్ అయినట్టే అని కూడా మల్లురవి కూడా మీడియా ముఖం కూడా ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ అంశానికి మరో అంశానికి సంబంధించి షబ్బీర్ అలీ ఏదైతే పీసీసీ చీఫ్ను ఉద్దేశించి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చే అంశానికి సంబంధించి ఒక కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ అనేది బయటకు రావడం జరిగింది. పీసీసీ చీఫ్ డబ్బులకు కానీ అదేవిధంగా ఇతరత్ర మాటలు మాట్లాడుతూ కూడా పదవులు అమ్ముకుంటున్నారంటూ కూడా చేసిన కామెంట్స్ను ఏసీసీ చాలా సీరియస్గా తీసుకున్న అంశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పీసీసీతో మాట్లాడి దాన్ని కూడా త్వరలో కంక్లూడ్ చేస్తాను, వాటిని కూడా క్లోజ్ చేస్తానంటూ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కామారెడ్డి ఎపిసోడ్కి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న వివాదానికైతే ఒక ఫుల్ స్టాప్ పడిందంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.